బాలినేని మనసులో మాట చెప్పేశారా? ఇప్పటికైనా క్లారిటీ ఇచ్చేశారా? ఊహాగానాలకు చెక్ పెట్టేశారా? బాలినేనిలో ఈ క్లారిటీ వెనుక కారణం ఏంటి? సడన్ చేంజ్కి రీజన్ ఏంటి? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తిరిగి సొంత గూటికి వెళ్తారన్న ఊహాగానాలకు చెక్ పెట్టేశారు. తిరుపతి జనసేన కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలతో క్లారిటీ ఇచ్చేశారు. దీంతో పార్టీ మార్పు ప్రచారానికి ఓ ఎండ్ కార్డ్ పడినట్టేనని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒంగోలు పాలిటిక్స్ లో తనదైన ముద్ర వేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, దగ్గరి బంధువు కూడా. అయినప్పటికీ బాలినేనికి మొన్నటి ఎన్నికల తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. వైసీపీని వీడి జనసేన తీర్థం పుచ్చుకున్నాక సైలెంట్ అయిపోయారు. మధ్య మధ్యలో ఆయన తిరిగి సొంత గూటికి చేరుతారన్న ప్రచారం మాత్రం తెగ చక్కర్లు కొడుతుంది. కొన్నాళ్ల కిందట బాలినేని తన కుమారుడు ప్రణీత్ రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవడం ఆసక్తిగా మారింది. ఒంగోలు రాజకీయాలు, స్థానిక పరిస్థితులు, పార్టీ వ్యవహారాలపై ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగినట్లు అప్పుడు ప్రచారం జరిగింది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీ తర్వాత ఆయన పొగడ్తల వర్షంతో ముంచెత్తారు బాలినేని. ఆయన మాకు నాయకుడు మాత్రమే కాదు, నమ్మకం, ఆదరణ, ఆశ్రయం అంటూ బాలినేని అధికారిక ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేశారు. దీంతో బాలినేని వైసీపీలోకి వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చేశారా అని అంతా అనుకునేలోపే కొద్దిసేపటికే ఆ ట్వీట్ డిలీట్ అయింది. అసలు ఎందుకు పెట్టారు, ఎందుకు తొలగించారు అని ఆలోచించలేపే తిరిగి ట్వీట్ను మళ్ళీ బాలినేని రీపోస్ట్ చేయడం. కేవలం సాంకేతిక కారణాలతో ఏర్పడిన బగ్ వల్లే ట్వీట్ డిలీట్ అయింది తప్ప మరే కారణం లేదని ఆయన క్లారిటీ ఇవ్వడంతో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. 2024 ఎన్నికల తర్వాత వైసీపీని వీడి జనసేనలో చేరారు బాలినేని. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో ఉన్న రాజకీయ విభేదాలే బాలినేనికి జనసేన వైపు నడిపించాయన్న విశ్లేషణలు వినిపించాయి. అయితే ఆయన జనసేనలోకి వెళ్ళిన తర్వాత ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కలేదన్న టాక్ గట్టిగా వినిపించింది. ముఖ్యంగా ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో ఉన్న పాత విభేదాలు బాలినేనిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పార్టీలో చేరి చాలా కాలం గడిచిన పదవులు లేకపోవడం, దామచర్ల వర్సెస్ బాలినేని డైలాగ్ వార్ కొనసాగడం, క్యాడర్లో భరోసా తగ్గడం బాలినేని వర్గాన్ని ఆలోచనలో పడేసింది. ఇవన్నీ కలిపి బాలినేని వర్గంలో అసంతృప్తిని పెంచినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇలాంటి టాక్ బయటకు వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ స్వయంగా బాలినేనికి పిలిచి మాట్లాడడం మాత్రం హాట్ టాపిక్ లా మారింది. ఈ మొత్తం వ్యవహారం మధ్యలోనే పవన్ కళ్యాణ్ తీసుకున్న తాజా నిర్ణయం రాజకీయంగా కీలకంగా మారింది. గతంలో అనేక సార్లు బాలినేనికి తగిన ప్రాధాన్యత ఇస్తానని చెప్తూ వస్తున్న పవన్ ఆయనకు పార్టీలో ఏ బాధ్యత అప్పగించకపోవడం చర్చనీయాంశమైంది. దీంతో అసలు పవన్ ఆయనకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తారా, లేక ఆయన వైసీపీ నుంచి బయటకు లాగేందుకు పావుగా వాడుకున్నారా అనే చర్చ జరిగింది. ఆయన సన్నిహితుల్లో సైతం అనేక అనుమానాలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఆయన పార్టీ మారవచ్చనే లీకులు ఆయన సన్నిహిత వర్గం నుంచే వచ్చాయి. ఇలాంటి తరుణంలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల డీలిమిటేషన్ కమిటీ సభ్యునిగా బాలినేనికి బాధ్యతలు అప్పగించడం పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది. పార్టీలో చేరిన 20 నెలల తర్వాత కీలక బాధ్యత దక్కడంతో బాలినేని క్యాడర్ సంతోషంలో మునిగిపోయింది. ఇదే సమయంలో తిరుపతి జనసేన సమావేశం వేదికగా బాలినేని మాట్లాడిన మాటలతో ఇక వైసీపీ వైపు చూసేది లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారన్న చర్చ జరుగుతుంది. 2 సార్లు పవన్ వల్లే ఓడిపోయాను, జగన్ను ప్రశ్నించినందుకే మంత్రి పదవి పోయింది అంటూ బాలినేని చేసిన ఓపెన్ స్టేట్మెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ప్రశ్నించే పార్టీలో ఉండాలని జనసేనలో చేరానంటూ బాలినేని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వైసీపీ నేతలు ఎన్ని మాట్లాడినా తాను పవన్ వెంటే ఉంటానని స్పష్టం చేయడం ద్వారా పార్టీ మారుతారన్న వార్తలకు బాలినేని చెక్ పెట్టినట్టే కనిపిస్తుంది. పవన్ పై వ్యక్తిగతంగా ప్రశంసలు కురిపించడం కూడా ఇప్పుడు హైలైట్ అవుతుంది. పవన్ పై బాలినేని చూపిస్తున్న విపరీతమైన ఆదరణ వెనుక రాజకీయ భవిష్యత్తుపై ఉన్న ఆయన ఇచ్చిన భరోసానే కారణమై ఉండొచ్చన్న చర్చ నడుస్తుంది. మొత్తానికి బాలినేని మార్పుపై ఓ క్లారిటీ అయితే వచ్చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.